ఇవాళ జోక్. అయ్యప్ప ఓ సంవత్సరం మా అన్న గణపతి మస్తు లావుంటాడే, మా తమ్ముడు షణ్ముఖుడు బక్కగా ఉంటాడే. వీళ్ళని లోకాధ్యక్షుడు ఎత్తే మీకేం లాభం లేదు. అయ్యప్ప నేను మంచిగా వేద్దామనుకుంటా. 14 ఏళ్ళకే పరబ్రహ్మగా మా అన్న 14 ఏళ్ళకే పరబ్రహ్మగా మాన కాబట్టి ఇక కొంచెం ప్రచారం కావాలి కాబట్టి మా సుగుణన్న దగ్గరికి వచ్చి, ఎందుకంటే ఆయన కన్యా రాశి నా కన్యా రాశి మంచిగా నేను నక్షత్రం మనలో ఉంటా, ఆయన భూమంలో ఉంటాడు, మా అమ్మకు మంచిగా అర్థమవుతుంది. నేను దేవుణ్ణి, ఆయన జీవుడు, అంతే తేడా. ఆయన భౌతిక వస్తుంది, నాకు 18 వస్తుంది. ఇక హరిహరావసరం నేనంట, ఆయన శ్రీకృష్ణ భక్తుడు కాబట్టి భగవద్గీత అని చెప్పి ఆయన అంటాడు. ఇక ఇవి 2 విషయాలు, హరిహరావసరం అన్న భగవద్గీత అన్న 2 ఒకటేనే. ఈ 18 మెట్లన్న 18 అధ్యాయంలో ఒకటే. ఈ విషయం తెలియ చెప్పడం కోసమే మా సుగుణన్న జోక్ సృష్టించింది. అదే సలాక సరబాబు. సలాక అంటే ఇక మా నాయన పేరే సలాకనే, విష్ణుమూర్తి మా నాన్న. మా అమ్మ పేరు శివుడు. ఈ సలాక సరిజో చూపడాలనుకుంటా ఈయనవే. మా అయ్య సలాక బాగా సన్నగా ఉంటుంది, మా అవ్వ సలాక బాగా దొద్దుంటుంది. ఆ సలాకలో పెట్టి మా అయ్య సరసరి అనిపిస్తా అంటే 14 లోకాలు కదిలిపోతాయి. అప్పుడే 14 ఏళ్ళకు పరబ్రహ్మనైంది. ఇక చూసుకో నా సలాకల సార్ బాబా, నా సలాక చూస్తే ఆయన గుర్తుకొస్తాయి. గతాసుని అన్నట్టు ఇక ఈ మిమిక్రీ జబర్దస్త్ ఉన్నది. ఈ మిమిక్రీ జబర్దస్త్ కంటిన్యూ చేద్దాం. ఏం తర్బాబానా ఈ జోక్ మీకు నచ్చినట్టు జేఎస్ మీటింగ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం సుబ్నాగర పరబ్రహ్మణ అండి. ఏ నామం అన్నా, ఏ అయ్యప్ప అన్నా, ఏ మాట అన్నా కడుపు నిండా హాయిగా మనసును ఏకాగ్రత చిత్తం తీసుకోండి. మనసును ఏకాగ్రత చిత్తం తీసుకుంటే భగవంతుడు స్వయంగా వస్తాడు, మీలో అన్ని చూస్తాడు. మనసే అన్నిటికీ ముఖ్యం. విషయం ఉంటుంది సార్.